శ్రావణ మాసం 2025లో ఎప్పుడు ప్రారంభమవుతుంది? వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమితో సహా ఈ మాసంలో వచ్చే పండుగలన్నీ ఇవేనండి. ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రావణ మాసం అంటేనే పండుగల నెల. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. శ్రావణ మాసం 2025లో హిందూ క్యాలెండర్లలో 5వ నెల. ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా శివుడు, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఆధ్యాత్మికంగా వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మహాశివుణ్ణి పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు, ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రసిద్ధి. ఈ వరలక్ష్మీ వ్రతం చెయ్యడం వలన అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం. ఈ నెలలో అనేక వ్రతాలు, నోములు ఆచరిస్తారు. ముఖ్యంగా మహిళలు మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సుని కోరుకుంటారు. ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, నామకరణాలకు, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదని పరిగణించబడుతుంది. ఇక శ్రావణ మాసం 2025 తేదీలు ఏంటో చెప్పైనా? దక్షిణ భారత పంచాంగం ప్రకారం, తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ క్యాలెండర్ల ప్రకారం ప్రారంభమయ్యే తేదీ జూలై 25, 2025 శుక్రవారం నుండి ఆగస్టు 23, 2025 శనివారం వరకు. ఉత్తర భారత పంచాంగం ప్రకారం, హిందీ క్యాలెండర్ ప్రకారం అన్నమాట, ప్రారంభమయ్యేది జూలై 11, 2025 శుక్రవారం నుండి ఆగస్టు 9, 2025 శనివారం వరకు. శ్రావణ మాసం ప్రాముఖ్యత గురించి చెప్తాను. ఈ శ్రావణ మాసం అనేది హిందూ క్యాలెండర్లలో 5వ నెల. ఈ మాసం శివుడికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో శివుణ్ణి పూజించడం వలన శుభ ఫలితాలు, ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. శ్రావణ నక్షత్ర పౌర్ణమి రోజున ఆకాశాన్ని పరిపాలిస్తుందని కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరు వచ్చిందని కూడా చెబుతారు. శ్రావణ మాసంలో ముఖ్యమైన వ్రతాలు, పండుగలేంటో తెలుసుకుందాం. దక్షిణ భారత పంచాంగం ప్రకారం 2025 శ్రావణ సోమవారాలు మొదటి సోమవారం స్టార్ట్ అయ్యేది జూలై 28 నుండి, రెండవ సోమవారం ఆగస్టు 4, మూడవ సోమవారం ఆగస్టు 11, నాలుగవ సోమవారం ఆగస్టు 18. నాగపంచమి 2025లో జూలై 29 మంగళవారం రోజున వస్తుంది. వరలక్ష్మీ వ్రతం 2025 ఆగస్టు 8వ రోజున శుక్రవారం రోజు వస్తుంది. రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణిమ
2025 ఆగస్టు 9 శనివారం రోజు వస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి 2025 ఆగస్టు 15 శుక్రవారం రోజు వస్తుంది. ఉత్తర భారత పంచాంగం ప్రకారం 2025 శ్రావణ సోమవారాలు మొదటి సోమవారం వచ్చేది జూలై 14వ తేదీ నుంచి, రెండవ సోమవారం జూలై 21, మూడవ సోమవారం జూలై 28, నాలుగవ సోమవారం ఆగస్టు 4. వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం ఐశ్వర్యం, సౌభాగ్యాలకు ప్రతీక. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఇది స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరించే అతి ముఖ్యమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన ఆచరించనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ములను అంటే ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, గజ ఆది లక్ష్ములను పూజించినంత పుణ్యమని నమ్ముతారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్యు లభిస్తాయని విశ్వసిస్తారు. భర్త, పిల్లల శ్రేయస్సు కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మీరు విన్న ఈ సమాచారమంతా నాకు తెలిసిన కొందరు పండితులు చెప్పిన విషయాలు. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం.